నమస్కారం. వృద్ధుల కోసం ప్రత్యేక సంరక్షణ చట్టాలు అమలులో ఉన్నాయని ఆకివీడు తహసీల్దార్ డి వంశీ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆకివీడులో శుక్రవారం నిర్వహించిన జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అన్నదాత సర్దార్ కాటన్ ఆకివీడు మండల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. సాయిబాబా గుడి ఇక్కడ ఉంది కదా, నేను వచ్చినప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ లేదు, తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగే దాంట్లో అంతా శాశ్వతమని మనం అందరం బాధపడిపోతూ ఉంటాం. ఈ రోజు వృద్ధులందరికీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, దీంట్లో రెండు రకాలు ఉన్నారు: ఆస్తి ఉన్నవాళ్ళు, ఆస్తి లేని వాళ్ళు. ఆస్తి ఉన్న వృద్ధులకే చాలా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా, అవన్నీ మా దగ్గరకు వస్తాయి. సో నిజంగా ఆస్తి ఏంటంటే, డాక్టర్ గారు ఎంతగా చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బొబ్బులి బంగారయ్య, క్లబ్ అధ్యక్షులు ఎం మార్టిన్ బాబు, కార్యదర్శి కొల్లా కిషోర్, ట్రెజరర్ ఐవివి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు భూలక్ష్మమ్మ, వెంకమ్మ, మారమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, పూర్ణాహుతి నిర్వహించి అమ్మవార్లకు విశేషాలంకరణ చేశారు. అనంతరం నిర్వహించిన అఖండ అన్న సమారాధనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పిన్నమరాజు శ్రీనివాసరాజు, పిన్నమరాజు మురళీరాజు, కొట్టు ఆంజనేయులు, ముద్దే విశ్వేశ్వరరావు, కవిటపు శ్రీనివాసరావు, చీమల శ్రీనివాసరావులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మాతారావు గారు లంబరపాలు సమర్పించారు. శ్రీకాకుళం మాతా తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం ఉదయం లక్ష కుంకుమార్చన పండితులు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు చండీ హోమం చేశారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 4వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ చెప్పారు. ఉండ్రాజవరం మండలం పాలంగి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి 6,50,000 రూపాయల నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిహెచ్ విష్ణు నిఖిల్ మాట్లాడుతూ ఈ వ్రతానికున్న ప్రాధాన్యతను వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గన్నమని రామారావుతో పాటు వెలిచేటి అజయ్ కుమార్ ఆధ్వర్యం వహించారు. భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం నాథాయ శ్రీ విశేషమైనటువంటి శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించే క్రమంలో 2వ వారం వచ్చేటువంటి వరలక్ష్మి శుక్రవారంగా వచ్చి ఈ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా
మనం అందరం కూడా నోచుకుని అర్ఘ్యపాద్యాలు సమర్పణ చేసి చారుమతి అనేటువంటి కథను కూడా ఈ యొక్క వ్రతంలో మనం భాగం చేసుకోవడం ఉత్తమోత్తమంగా చెప్పబడుతూ ఉంటుంది. దానిలో భాగంగా పాలంకి గ్రామంలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇత్యాది విశేషంగా అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని విశేషమైనటువంటి ధనలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శింపజేసి అన్నీ కూడా లోటు లేకుండా సమృద్ధిగా మన యొక్క గ్రామానికి, మన యొక్క రాష్ట్రానికి, మన యొక్క దేశానికి అన్నిటికీ కూడా సుభిక్షంగా ఉండాలి. అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి సర్వే జన సుఖినో భవంతు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు విచ్చేశారు. శాకంబరి దేవి అలంకరణలో కుంకులమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. దీనిలో భాగంగా అమ్మవారికి అర్చకులు పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీ హోమం, ప్రత్యేక కుంకుమార్చనలు జరిపారు. ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం నుండి వీర్శెట్టిగూడెం అడ్డరోడ్డు వరకు నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక సొసైటీ అధ్యక్షులు పోలిన శ్రీనివాసరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మండలాన్ని శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ రహదారి పూర్తిగా ధ్వంసమై దశాబ్దాల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రహదారిని ప్రత్యక్షంగా చూసిన శాసనసభ్యులు నిధులు మంజూరు చేయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి దాలయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు, స్థానిక ఎంపీటీసీ కొయ్యలమూడి వెంకట సరిత, మండల ఐటీడీపీ అధ్యక్షులు ఏపూరి కిషోర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. అత్తిలి మండలం రామన్నపేట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీవారి ట్రస్ట్ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరెమిల్లి. తణుకులో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన మహిళా లోకం. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన యార్న్ ఎక్స్పోలో పాల్గొన్న రవలి స్పిన్నర్స్ జేఎండి రాజకుమారి నూతన ఉత్పత్తులపై పెంచుకున్న అవగాహన. కొత్త పెన్షన్లపై త్వరలో విధాన ప్రకటన చేయనున్న కూటమి ప్రభుత్వం, తాడేపల్లిగూడెం ప్రజా దర్బార్లో చెప్పిన తెలుగుదేశం నియోజకవర్గ నేత వలవల. వృద్ధుల సంరక్షణ కోసం వచ్చిన ప్రత్యేక చట్టాలు ఆకివీడిలో ప్రకటించిన తహసీల్దార్ డి వంశీ. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మ అమ్మవారిని దర్శించుకున్న శ్రావణమాస భక్తులు, మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. ఉండ్రాజవరం మండలం పాలంగి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించుకున్న వరలక్ష్మి వ్రత మహోత్సవం, సాంప్రదాయాలను పాటించిన భక్తజనం. ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో సంతరించిన శ్రావణ శుక్రవారం శోభ, శాకంబరి అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు. తిమ్మాపురం నుండి వీరిశెట్టిగూడెం అడ్డరోడ్డు వరకు నిర్మించనున్న పనులకు శంకుస్థాపన చేసిన సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.